ఇది కర్ణుని దానగుణానికి సంబంధించినటువంటి ఒక కథ ఇది. ఉదయము కర్ణుడు మంగళ స్నానాలు చేసే సమయాన ఒక బంగారు గిన్నెలో నలుగు పిండితోటి అతని సేవకులు అతనికి మర్దన చేయిస్తున్నారు. అదే సమయాన ఒక పేద రైతు అతని దగ్గరికి వచ్చి, కర్ణుని దగ్గరికి వచ్చి, నాకు ఒక కూతురు ఉంది, నేను చాలా పేదవాడిని, నా కూతురు పెళ్లికి మీరేమైనా సహాయం చేయండి నాకని ఆ రైతు కర్ణుతో అంటే, అతని ఎడమ చేతిలో ఉన్నటువంటి బంగారు గిన్నె వెంటనే ఆ రైతుకి ఇచ్చేస్తాడు కర్ణుడు. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత వేరే అతని సేవకులు వచ్చి, రాజా మీరు దానం చేసేటప్పుడు ఎడమ చేతితో ఇచ్చేసిర్రు, అది మంచి పద్ధతి కాదు, కుడి చేత ఇస్తే మంచిగా ఉంటుండే అని చెప్పేసి అతని సేవకులు అతనికి సలహా ఇస్తే, కర్ణుడు ఏమంటాడంటే, నువ్వు నోరు మూసుకోవయ్యా, నువ్వు నా ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నెను కుడి చేతిలోకి మార్చే ఆ కొద్ది కాలంలోనే నా బుద్ధి మారచ్చు, అందువల్ల ఏ చేతులు ఉంటే ఆ చేతులు అట్నే ఇచ్చేసిన, కాబట్టి కుడి ఎడమకు సంబంధం లేదు అని చెప్పి కర్ణుడు చెప్తాడు అన్నట్టు. ఇది కర్ణునికి సంబంధించిన దాన గుణానికి సంబంధించినటువంటి కథ.